విద్యార్థి దశల నుంచి మొదలుకొని విద్యార్థి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలతో ఈరోజు దాదాపుగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గఫూర్ సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. ఈరోజు చెప్పండి, గతంలో దాదాపుగా విద్యార్థి దశ నుండి 2 సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది. మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైందంట? నమస్తే అండి. నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడినే. సమాజం మారాలనేటువంటి ఒక బలమైన కాంక్ష నాలో ఉండింది. ఈ పేదరికం, దారిద్ర్యం, అసమానతలు సమాజంలో, కష్టజీలో జరుగుతున్న అన్యాయము, ఇవి సహజంగా నన్ను సిపిఎం వైపు పోవడానికి దోహదం చేసినాయి. 1970లో నేను కర్నూలులో ఎస్ఎఫ్ఐ నాయకుడిగా, ఎస్ఎఫ్ఐలో సభ్యుడిగా ముందు రంగప్రవేశం చేశాను. నేను ఇంటర్మీడియట్ 72 అయిపోయింది. 72 ఇంటర్మీడియట్ నాటికే నేను చాలా యాక్టివ్ వర్కర్గా ఎస్ఎఫ్ఐలో గుర్తింపు పొందాను. తర్వాత ఉస్మానియా కాలేజ్లో నేను డిగ్రీ చేశాను. డిగ్రీ చేసినప్పుడు నేను జిల్లా నాయకుడు కూడా ఉన్నాను. డిగ్రీ చివరి సంవత్సరంలోనే ఎమర్జెన్సీ వచ్చింది 75లో. 75 ఎమర్జెన్సీలో నన్ను అరెస్ట్ చేసి అక్కడ ముషీరాబాద్ జైలుకి తీసుకొని పోయినారు. ముషీరాబాద్ జైలు అంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉండే ఏరియా అది. ఆ రకంగా ఏంటంటే విద్యార్థి దశలో పాల్గొంటూ చురుగ్గా ఉండడం, సమాజాన్ని అర్థం చేసుకుని సమాజం మార్పు కోసం సరైన రాజకీయాలు ఏమిటని గ్రహించి ఆ రకంగా వామపక్ష రాజకీయాలు, ప్రత్యేకించి సిపిఎం పార్టీ సభ్యుడిగా, నాయకుడిగా ఎదిగినటువంటి క్రమంలో నన్ను 75లో అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయ కార్యకర్తగా. గతంలో మనం చూసాం సార్, అంటే కర్నూలు సంబంధించినటువంటి అసెంబ్లీ సంబంధించిన సెగ్మెంట్లో గఫూరు వేరే పార్టీలోకి పిలుస్తూ ఉన్నారు, గఫూర్ వెళ్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి గతంలో. అలాంటి ఆలోచన ఏదన్నా ఉందంటారా గఫూర్కి? అంటే సిపిఎంతోనే ఉండే అవకాశం ఉంది? అట్లా ఏం లేదండి. నేను ఎందుకంటే ఎన్టీవీలో కొన్ని టీవీలో ఆ రోజులు వచ్చింది, నేను ఖండించినాను వాటిని. నేనేం పార్టీ మారే ఆలోచన నాకు లేదని. కాబట్టి అట్లా ఏం లేదు. పదవుల కోసం మారేటట్టుంటే ఎప్పుడో మారిండే వాళ్ళం. కాబట్టి అదేం లేదు. సిపిఎం పార్టీ పనిచేస్తుంది, సిపిఎం పార్టీ అభివృద్ధి అవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తామా లేదా అంటే నేను గ్యారెంటీ చెప్పలేను. ఎందుకంటే డబ్బుల కాలం వచ్చేసింది, ఓటర్లు డబ్బులు అడుగుతున్నారు. అందుకోసం ఆ విషయంలో నేను గ్యారెంటీ చెప్పలేను. కానీ బట్ పనిచేయడం మాత్రం మేము పనిచేస్తాం. ఏపీలో ఎలా ఉండబోతుందంటారు సార్? ఏపీలో ఏదైనా పార్టీతో పొత్తులో ఉండబోతుందంటారా, లేకుంటే సింగిల్గా వచ్చే అవకాశం ఉందండి? ఇంకా మేమేమి ఆ నిర్ణయం తీసుకోలేదు. నేను ముందే చెప్పాను కదా, భారతీయ జనతా పార్టీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉండేటువంటి ఏ పార్టీతో మేము కలవం. వైసీపీ కానీ అట్టా ఇక్కడ తెలుగుదేశం కానీ ఇక జనసేన వాళ్ళతో భాగము. కాబట్టి ఈ 3 పార్టీలు కూడా, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఇది బీజేపీ. ఇక్కడ వాళ్ళు కానటువంటి వాళ్ళతో మేము కలవాలా, అది ఇంకేం మేము మాట్లాడలేదు. తొందరలో ఆ నిర్ణయం తీసుకుంటాం. ఏపీలో గతంలో చూశాము, జగన్ అన్న చెల్లి అయినటువంటి షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయే అవకాశాలు ఉన్నాయంటారా, మారే అవకాశాలు? షర్మిల సరే, ఆమె రావడాన్ని, ఎందుకంటే ఎవరైనా రాజకీయాల్లో మేము పనిచేస్తాం, ప్రజలకు సేవ చేస్తామంటే మనం ఆహ్వానించడమే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రావడం వల్ల జరగబోయే పరిణామం ఏంటంటే వైసీపీకి డ్యామేజ్ అవుతుంది. వైసీపీ నుంచి, ఎందుకంటే వైసీపీ అంతా కాంగ్రెసే కదా. ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి ఈ స్వయం కృత్యాలు ఉన్నాయి, వాళ్ళకి టికెట్ లేదు, వీళ్ళకి టికెట్ లేదు, ఇవన్నీ మారుస్తున్నాడు. వాళ్ళందరూ ఆడిపోవాలా. కాబట్టి షర్మిల చుట్టూ పోగైనా పోగు కావచ్చు. ఏమైనా ఒక 10% ఓట్లు కనుక వైసీపీ నుంచి పక్కకు వస్తే వైసీపీ గెలవదు కదా. ఆ రకంగా వైసీపీ ఓడిపోవడానికి షర్మిల సిమెంటింగ్ అనేది నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ఉన్నటువంటి రాష్ట్రంలో కావచ్చు, బీజేపీ ఇటు వైసీపీ సంబంధించినటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాన్ని సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవి అమలు కాలేదు. రానున్న రోజుల్లో కూడా ఇటు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఏవైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన కావచ్చు, లేదా టీడీపీ కావచ్చు, వైసీపీ సంబంధించినటువంటి పార్టీలు ఏవైతే సంబంధాలు పెట్టుకుంటాయో ఆ పార్టీలకు మేము సపోర్ట్ చేయం, సింగిల్గా వస్తామంటూ కూడా ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ కర్నూలు.